ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని బట్టి మనందరం కూడా చేరి నామని ఎంతగానో స్తుతించుకుంటున్నా ఈ స్తుతి ఘన మహిమలు ఆయనకి చెందునుగాక. ఆమేన్. మరి సమయంలో ప్రియుడు మీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో శివుడి ఇద్దరికి నా హృదయపూర్వక ప్రార్థన చేసుకుంటున్నా. ప్రత్యేకించి ఈ ప్రత్యేకమైన ఈ ఈ సంతోషకరమైన ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వారం మనం ఈ రీతిగానే ప్రభు స్తుతిస్తా ఆరాధిస్తా. అయితే ఈ ప్రత్యేకం ఎందుకంటే ఇదేగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మరణం నుండి జీవంలోనికి లేక సమాధి నుండి బయటికి ఆయన లేచిన వాడిగా, ఆయన సమాధిని మరణాన్ని అలాగే అపవాదిని గెలిచిన వాడిగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియమైన వారైనా శ్రేష్టమైన దేవుని మహాకృపను బట్టి మనందరికీ కూడా సజీవమైనంతగా ఉన్న ఈ సజీవాన్ని బట్టి ఆ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ నివాసులుగా లేక ఆయన హక్కుదారుడుగా, ఆయన శ్వాసనుగా, ఆయన తలము వారంగా, ఆయన స్వాస్థ్యంగా మనందరం కూడా ఉన్నాము. దానికి గాను ఆయన తిరిగి లేచాడు. మరణించింది మన పాపాలకైతే లేచినది ఆయన స్వాస్థ్యంగా మనలో చేసుకునేది ఒక ఆధారంగా నీతిగా మరింతగా మనం ప్రభు స్తుతించినందుకై ఆయన లేచిన వాడిగా ఉన్నాడు. అయితే ప్రియమైన వారా ఆ వాటిని కొన్ని విషయాలను దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండే సమయానుకూలంగా మనకి జ్ఞాపకం చేసుకుంటూ మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 63, 65, 66 వచనాలను మనం చూద్దాం. వరుసగా మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. అయ్యా ఆ వంశకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. సమాధి భద్రము చేయు ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదై చెప్పారు. ఏదైతే ఇక్కడ మొదటి వంశన లేక రెండవ వంశన ఏదైతే ఈ శాస్త్రులు లేక పరిసయ్యులు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా వారు చూసిన ఆయన గొప్ప కార్యాన్ని వారు గ్రహించి కూడా వారు ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా భయపడుతూ ఉన్నారు. ప్రభువు ఆయన లేస్తాడని లేక లేచి ఉన్న దాన్ని బట్టి ఆయన లేక వారి శిష్యులు ఆయన ఎత్తుకొని పోయి ఆయన లేచి ఉన్నారని చెప్తారని ప్రియమైన వారు అనే విషయాలని మనకు జ్ఞాపకం ఉన్నవే. అయితే ప్రతిదీ కూడా ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని వారు అవలంబించారు లేక ఆయన మరణం చేశారు. అయితే ప్రియమైన వారు ఆయన లేస్తాడు అనే మాట శిష్యులైతే మరిచారు, కానీ ఆయన ఎవరైతే అంగీకరించలేదు వారు దాన్ని ఇంకా జ్ఞాపకము చేసుకో ఉన్నారు. అందుకని వారు 3 వచనాలు చెప్పినట్లుగా అయ్యా కదా ఆ వంశకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములు అయిన తర్వాత నేను లేచదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ప్రియమైన వారు వారికి జ్ఞాపకం ఉందట. అయితే వారి జ్ఞాపకాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క సమాజ యొక్క రాతిని లేక ఉంటున్న బండను వారు ముద్ర వేయాలని వారు ఆలోచన చేసి చెప్పినప్పుడు అలాగే ఏదైతే చేసుకోండి అలాగైతే సరేనని చెప్పినప్పుడు ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు యొక్క సమాధికి మీద ముద్ర వేసి వారు కొంత సైన్యాన్ని లేక కొంత జాగ్రత్తలు చేసి పెట్టారు. అయితే ప్రియమైన వాళ్ళ ఇదే కాల సమయంలో ఏదైతే ప్రమేణ పునరుద్ధానులకు ఇదే కాల సమయంలో ఆయన ఆ సమాధిలో నుండి బయటకు లేచిన వాడిగా మనం చూసుకుంటున్నాం. ఆ విషయాన్ని 28వ అధ్యాయము ప్రారంభించి మనం చూస్తే
విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చి ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రములు ఏమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన లేచి ఉన్న దేవుడిగా మనం చూసుకుంటున్నాం. ఈ లోకంలో అనేక సమాధులను మనం చూస్తా, ఆ సమాధులలో ఆ సమాధికి లేక దానికి సంబంధించిన ఒక మృతదేహాన్ని మనం దాంట్లో చూస్తాం. అయితే ఖాళీ సమాధి ఒక ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారిగా మనం చూస్తాం. ఆయన మరణాన్ని జయించిన వాడిగా లేక జీవము కలిగిన దేవునిగా ఏదేమైనా ఆ బాధను బట్టి, మనకున్న వేదనలను బట్టి, శోధనలను బట్టి, మనకున్న అపరాధాలను బట్టి ప్రభు లోన ఉన్న దేవుడు కాదు, ఆయన లేచిన దేవుడిగా ఉన్నాడు. అక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ 15:3-4 చూద్దాం. నా గీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అది ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిన. మూడవ దినమున లేపబడిన. ఆయన చెప్పినట్లుగా ప్రియమైన వాళ్ళ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పలేదు. ఆయన చెప్పినట్లుగానే ఆయన ఏదైతే లేఖనానుసారమైన దేవుడిగా, తండ్రికి కుమారునిగా ప్రారంభం నుంచి ఆయన జీవించి నిర్మించిన నాటి నుండి ఆయన తన స్వార్థ పరిచర్యను బట్టి, ఆయన సిలువ వేయబడిన దాన్ని బట్టి, ఆయన మరణించిన దాన్ని బట్టి, తిరిగి లేచిన దాన్ని బట్టి ఈయన తండ్రికి కుమారునిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సర్వలోక మానవులను దేవుని యొద్దకు నీతిగా, ప్రేమగా, పరిశుద్ధులుగా, యోగ్యులుగా ఉంచినందుకై ఆయన స్థిరపరుస్తున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళగా ప్రభునట్లుగా మన లోకం ఇచ్చినట్లుగా నేను నీకు ఇయ్యలేదు. ఆయనలో ఉన్న ప్రేమ ఇచ్చాడు, ఆయనలో ఉన్న శక్తి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళగా ఇది దేవుడి దగ్గర మనం గ్రహించాలి, ఇది దేవుడి కృపాన్ని మనం గ్రహించాలి. ఈస్టర్ అనగానే కదా ఒకవేళ కొంత పండగ ఇంకా కొంత శుభవేళని, కొంత మంచి దినముగా దేవుడు లేచి ఉన్నాడనే సంతోషం, అయితే ఇది మంచిదే. అయితే మనలో ఇంకా పరిపూర్ణత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, విశ్వాసంలో మనం సన్నగిలి ఉంటే దాని వలన మనకు యోగ్యత లేదు, లేక దేవుడికి సంతోషము లేదు. ఒకవేళ భూ సంబంధంగా సంతోషిస్తున్నాయేమో ఆత్మీయంగా ప్రభు మన సంతోషించేవాడిగా ఉండాలి. అలా సంతోషించాలంటే ఆయన చేసిన బలియాగానే మనం యోగ్యులమై ఉండాలి. మరణించిన ప్రభు రక్తము మన మీద ప్రోక్షించబడినంతగా మనం యోగ్యులమై ఉండాలి. అందుకే అయితే మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనములో అన్నట్లుగా అయితే ఆయన వెలుగుల ప్రకారము మనము వెలుగులో నడిచేయడగా మనము అన్యోన్య సహవాసము ఫలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపుని మనల్ని ప్రతిష్ఠుడిగా చేసింది. ఎప్పుడప్పుడంటే ప్రియమైన వాళ్ళగా మనం భయపడినప్పుడు, మనం ఆశ్రయించినప్పుడు, నడిచినప్పుడు, అనుసరించినప్పుడు, మనము అన్యోన్య సహవాసము ఫలవారమై ఉన్నాము. అప్పుడే కుమారుడు రక్తము మన మీద ప్రోక్షించబడుతుంది. అప్పుడే సజీవుడైన దేవుడి యందు మనము సజీవులమై ఉంటాం. ఒకవేళ దేహము కూలిపోవచ్చు కానీ ఆత్మ కుళ్ళు పట్టదు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 9
కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ఎందుకనగా నీవు నా ఆత్మను నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి నీ పరిశుద్ధిని పట్టనీయవు. కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధతని కుళ్ళు పట్ట నీవు. దేవుడి యొక్క ఆభరణ వాళ్ళని చూస్తాం, శక్తిని వాళ్ళని చూస్తాం. ప్రియమైన మాట, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఆయన మరణము వరకు ఆయన మనతో ఉన్నాడు. ఆయన మరణపు చివరి వరకు మా లోక దేవుని ఆయన మానవుల వరకు దేవుని ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకనంటే ఎందుకనగా నీవు నా ఆత్మను పాపాలలో విడిచిపెట్టవు. ప్రియమైన మాట, మనము నశించట, మనం విడిచిపెట్టుట, మనము వెడలి వెళ్ళట ఆయనకి ఇష్టము లేదు. ఎలాగంటే యోన 3 రోజులు మధ్యలో కడుపులో ఉన్నట్టుగా ఆయన 3 దినాలు సమాధిలో ఉన్నాడు. తిరిగి లేచిన దేవుడు, తిరిగి వచ్చిన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన మరణించిన వాడిగా లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. మరణం విడిచిన వాడిగా ఉన్నాడు. అందుకే మనకున్న లాభాలు ఏంటంటే ఆ యొక్క మరణాన్ని బట్టి, దేవుని మరణాన్ని బట్టి మనకున్న లాభాలు ఏంటంటే ఇక్కడ అంటాడు, ఆయన అపవాదిని జయించాడు. ఆయన అపవాదిని మన పక్షాన, అపవాది మన మీద ఆధిపత్యం వహించకుండా ఆ పాపాన్ని ఏదైతే ఆదాము హవ్వల నుండి మా ఏదైతే రక్షణను లాక్కునిన అపవాదిని, ఏదైతే ఆ స్వయంకృత క్రియలను లేక ఆజ్ఞ అతిక్రమం యొక్క పాపాన్ని ఆయన సమూలంగా నాశనం చేశాడు, విడుదల చేశాడు. అందుకే ఆయన అపవాదిని జయించాడు. అపవాదిని ఉంటుంది, యేసు ప్రభువును చంపేస్తున్నాను, నేను సిద్ధివేస్తున్నాను, నేను కొడుతున్నాను, నేను బాధిస్తున్నాను అని అపవాది అనుకుంటున్నది. కానీ మరణించాడు అనుకుంటున్నది. కానీ ఆయన లేచాడు. ఆయన లేచి అపవాదిని ఓడించాడు. ప్రియమైనవారా, ఇక్కడ ఆ విషయాలు మనం చూసుకుంటున్నాం. పాపాన్ని జయించాడు. రెండోదిగా పాపాన్ని జయించాడు. మానవుల మీద పాపము అధికారం ఎంత మాత్రం ఇంకా లేదు. ఎందుకంటే పాపం ప్రభుడు యేసుక్రీస్తు ప్రభువుకు పంపబడింది. ఆ పాపాన్ని బట్టి ఆయన ఆ పాప పక్షాన చేశాడు. లోక పాపాన్ని మన మీద వేస్తున్నాడు. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని దేవుని గొర్రె పిల్ల ఎవరో ప్రభుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అప్పుడు కదా ఎప్పుడంట, అప్పుడు ప్రభుడు యేసుక్రీస్తు రక్తపు ప్రతి పాపని కాబట్టి విముక్తునిగా చేస్తాడు. అది ఆయన చేశాడు. అయితే మనం ఎప్పుడు చేస్తాం అంటే, మనం ఎప్పుడు నమ్ముకుంటాం, నమ్మిన మనం ఎప్పుడు అనుసరిస్తాం, అనుసరించిన మనం ఎప్పుడు పరిపూర్ణమవుతాం, పరిపూర్ణమైన మనము దేవుని యొక్క పరిపూర్ణతకి మనం ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు మనం నిలిచుంటాం. నిజమైన మాట, తగిన కాలం వచ్చినప్పుడు మనం ఎత్తపడినట్టుగా మనం సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వచ్చిందంట? 33 సంవత్సరం పట్టింది ప్రభువు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమయం. ఇప్పుడంట 33.5 సంవత్సరం ఆయన తన ఒక మానవుల వరకు తన ప్రాణాన్ని పెట్టేదానికి. ఎప్పుడు చెప్పాడు? ప్రారంభంలోనే తెలుసు, కానీ 33 సంవత్సరం యోనాకు చెప్పాడు. అయ్యా ఆ జలాన్ని లెక్క ఒక జలప్రలయం సృష్టించబోతున్నా, నువ్వు సిద్ధపడుతున్నావు అన్నప్పుడు ఎన్ని రోజులంట? 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఓడను కట్టాడు. ప్రియమైన వారు కదా, దేవుడి రాకడ రాబోతూ ఉంది. ఆయన నమ్మిన ప్రజలకు ఎత్తబడబోతున్నారు. ఎప్పుడు ఆనాడు దేవుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం, వెళ్ళిపోబడతాం. అయితే మనం సిద్ధపడి ఉంటాం. ఒకవేళ రక్షణ లేకపోతే, విశ్వాసం లేకపోతే, ఒకవేళ మనం సన్నగిలి ఉంటే మనం ఆయన రక్షణను, కృపను మనం కోల్పోతాం. మనం ఆయనలో నిలిచి ఉండాలి. అందుకని వాళ్ళు కొన్ని మాటలు ఉండాలి. జ్ఞాపకం చేస్తాను. కీర్తన 55వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. పిల్లల వాళ్ళరా, ఇక్కడ భారము యెహోవా మీద మోపాలి. అయితే మోపనికి భారం ఎక్కడుంటుందట? నీ మీదే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడము కథలనీయడు. ప్రియమైన మాట, కథలనీయడు. ఆయన వారిని విడువడు, ఆయన వారిని ఎడబాయడు, ఆయన వారిని విడిచిపెట్టాడు. తన ప్రజలను రక్షించడు, తన కుమారుని పంపాడు. ఆయన వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన వారి నీతి నిమిత్తమై తిరిగి మరలా లేచాడు.
ఇప్పుడు స్తుతిస్తున్నాడు దేవుడి యొక్క ఆ కారణము లేక యోగ్యతను మనం ధైర్యంగా చెప్పచ్చు. ఏం చేశాడయ్యా, ఏం జరిగిందయ్యా అన్నప్పుడు లేచి ఉన్న దేవుడు. ఇప్పటికి ఆ యొక్క హిస్టారికల్ గా అనేకులు అక్కడికి వెళ్ళి ఆ ఇజ్రాయిల్ ఆ దేశం ఆ స్థలానికి వెళ్ళి దేవుడి సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉన్నారు. చనిపోయిన లాజరును చూసేదానికి చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు లాజరును చూసేదానికి కూడా వచ్చారు. వచ్చి నమ్మారు, ఇదిగో సజీవుడైన లాజరు, బ్రతికి ఉన్న లాజరు. దీన్ని నమ్మిన స్త్రీలు ఉదయకాల సమయంలో ప్రియమైన అన్నారా, దేవుడి సమాధి దగ్గర ఉంటే దూత అంటుంది, ఆయన ఇక్కడ మీరు ఎందుకు ఇక్కడ మృతులలో వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్న దేవుడు, ఆయన లేచి ఉన్న దేవుడిని మనం స్తుతించాలి, బ్రతికి ఉన్న దేవుడిని మనము స్తుతించాలి. ప్రియమైనమంటారా, నీ స్తుతి ఆయనకు చేరుడగా నీవు సజీవమైన స్థుతులను చెల్లించాలి. జీవము లేని మరి స్థుతులను లేక ఆరాధనను, అయోగ్యమైన స్థితిని లేక అవిశ్వాసాన్ని లేక దేవుని యొక్క అయిష్టాన్ని కాక దేవుని ఇష్టాన్ని మనం కలిగి ఉన్నాము, దేవుని యోగ్యతను మనం కలిగి ఉన్నాము. అందుకే ఇచ్చే బలి విషయంలో ఆది కాలంలో దేవుని దాసులు బహు పరిశీలన చేసేవారు. ఇచ్చే బలి విషయంలో అది ఎంతో యోగ్యంగా ఉండాలి. ఒకవేళ యోగ్యము లేని బలి దేవుడు ఏం చేయడంగా అంగీకరించండి. కదా ఈ సమయంలో నీకు యోగ్యత ఉందా, నీలో విశ్వాసం ఉందా, ప్రభు మరణానికి నీవు తగిన వాడినిగా ఉన్నావా, ఆయన మరణాన్ని నీ కొరకు పెట్టినంతగా నీవు యోగ్యుడుగా ఉన్నావు? పరిశీలన చేస్తున్నావు. మనం బ్రతికి ఉన్నామంటే చాలు, మనం దేవుని విశ్వాసించున్నామంటే చాలు, మనం ఆయన అనుసరిస్తున్నామంటే చాలు. మేమేమన్నారా, అన్నిటికంటే గొప్పగా దేవుడి యొక్క మనం పరిపూర్ణులమై ఉండాలి. విశ్వాసం ఉండదు. అందుకే ఆ గాలి సముద్రం నేను గద్దించాడంట. అంటే మనకు ముందుగా ఆయన ఉన్నాడు, మనకు రక్షకుడుగా ఆయన ఉన్నాడు, మనకు దూడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన వైపు కూర్చుండాలి. అందుకే మీ భారం ఆయన మీద మోపండి, ఈ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోండి. అందుకే కీర్తన 102 అంటాడు, కొండల వద్ద నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన ఇక్కడ కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకున్న స్థితిగతులను, మనకున్న పరిస్థితులను బలపరచువాడు, యోగ్యపరచువాడు, నడిపించువాడు, ఆదరించువాడు ఆయన ఒకడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, లేచిన దేవుడు, మరణపు గురును విరిచిన దేవుడు, అపవాదిని జయించిన దేవుడు. అనేకులు పడిపోయాడు, వాళ్ళము అపవాది చెరలో పడిపోయారు. అందుకే ఆ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా మోసం చేశాడు అయ్యా, మానవుడు అయితే మోసపోతాడు, దేవుడైతే మోసపోయేవాడు కాదు, ఆయన మోసము చేసేవాడు కాదు, ఆయన యోగ్యుడై ఉన్నాడు. అందుకే అంటాడు, ఆ వంశకుడు అయ్యా మరణించి 3వ దినాన లేస్తానని చెప్పాడు, మాకు జ్ఞాపకము ఉంది. ఆయన లేడు, కానీ వాళ్ళ శిష్యులు ఆయన ఎత్తుపడిపోయి ఏం చెప్తారట, లేచి ఉన్నాడని చెప్తారు అన్నాడు. కానీ ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు. కాబట్టి వీరు ఎంత కష్టపడ్డారో దేవుడు అంత సులభంగా ఆయన బయటికి వచ్చాడు. ఆ సమయంలో, ఆ ఉదయకాల సమయంలో దేవుని వాక లేక ఆ జీవము, దేవుని యొక్క సజీవము, ఆ దేవుని యొక్క పునరుద్ధానము ఎవరు ఆపలేకపోయారు. బండ తగ్గట్టు అది పక్కకి బడ్డలందరూ భయపడిపోయారు, వారు విస్మయం పొందారు. ప్రియమైన వాటారా, దూత బండ మీద కూర్చున్న దూత పరిశీలిస్తూ ఉంది, పరీక్షిస్తూ ఉంది. ఇక్కడ ఆ స్త్రీలతో చెప్తుంది, అమ్మా మీరు అయితే ప్రియమైన వాటారా అన్న, మనం అనేకమైన విషయాలు దేవుడిని బట్టి నేర్చుకోవాల్సినవి ఎన్నో, ఆయనలో ఉండి మనం వర్తించాల్సినవి ఇంకెన్నో. కాబట్టి దేవునిలో ఉందా, దేవుని రక్షణలో ఉందా, దేవుడిని మనం ఏమర్చుకుందా కదా. ఆ గాయంట తన మీద ఉన్న దేవుడిని చూడలేదు, ముందున్న జనాన్ని చూసి సంతోషిస్తుంది కదా, ముందున్న జనాన్ని చూసి సంతోషిస్తుంది. అయ్యో ఎంత సంతోషమో కదా. అయితే నేను ఇలా దేవుడు ఉన్నట్టు గ్రహించాలి. మనకు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి, అన్ని అనుకూలతలు ఉన్నాయి, అన్ని ఆరోగ్యాలు ఉన్నాయి. కానీ మన మీద ఉన్న దేవుడిని మనం గ్రహించకపోతే, హృదయకు ప్రియమైన వాళ్ళరా, మనం రొట్టెళ్ళిపోతే
తిరిగి మనల్ని లేపేవాడు లేడు. దేవుడు ఒక్కసారి వచ్చాడు, ఆయన ఒక్కసారి తన కుమారుని అప్పగించాడు, ఆయన ఒక్కసారి తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఇంకెన్నట్టు ఎక్కడ బలి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఆయన మరణించి తిరిగి మరలా లేచాడు. నువ్వు పాపం చేస్తే మరలా నీకు మరణం చేసేదానికి మరలా ఇంకొక కుమారుడు రాడు, మరలా రక్షణ లేదు. కాబట్టి ఏం చేయాలంటే సజీవుడైనట్టుగా ఆ సజీవుడైన దేవుడిని మనము స్తుతించాలి, యోగ్యంగా ఉండాలి. అన్నారా ఈ సమయంలో ఈ విషయాలను మనం ఆలోచన చేయాలి. చివరిగా అపోస్తల కార్యములు 2:36 మనం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలసిన చెప్పెను. వారు ఈ మాట హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అపోస్తలులు అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మనం ఏం చేయాలంట? దేవుని యందు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఆయన మన కొరకు చేసిన మేళను మరవకూడదు, ఆయన మన కొరకు చేసిన యాగాన్ని మరవకూడదు, త్యాగాన్ని మరవకూడదు. మరొక మనం ఏం చేయాలంటే ఆయన ఎన్నుకొనిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువాన్ని బట్టి ఎన్నికని గ్రహించి గౌరవించి మనం మారు మనసు పొందాలి. నీవు మారు మనసు పొందినప్పుడు ఆయన రక్తము లేక ఆయన రక్షణ నీలోనికి వస్తుంది. రోజులంతగా మనం ఏం చేయాలంటే బాప్తిసము పొందాలి. పొందిన మనకు పరిశుద్ధాత్మను వరము లేక ఆ సహాయము మనకు అనేకమైన పద్ధతులను ఏది యోగ్యమైనది ఏది అయోగ్యమైనదని, ఏది మంచిది ఏది చెడ్డదని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు విన్నట్టే ఉండి ఆయన మనతో స్పందించేవాడిగా లేక మనను పరిశీలన చేసేవాడిగా, మనను దృఢపరిచేవాడిగా, బలపరిచేవాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి నేను మనగా కలిగి ఉన్నా నీవు, రక్షించబడిన నీవు దేవుని కొరకు జీవించాలి, దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి, దేవుడిలో మారు మనస్సు పొందాలి. ఒకవేళ మారు మనస్సు లేకపోతే మనం చెరలో ఉండాలి. ఒకవేళ మారు మనస్సు కలిగి ఉంటే మనం దేవుని కృపలో ఉన్నట్టు, దేవుని రాజ నివాసములో ఉన్నట్టు. కనుక పరదేశులు అన్నాడు. ఎవరు? రక్షించబడిన దేవుడికి ఎవరిట? పరదేశుడు. కనుక దేవుని వారసత్వం లేక వంశావళి లేక స్వాస్థ్యం మనకు వస్తుంది. ఆ తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని స్థానం నీకు వస్తుంది. కానీ కావాలంటే మనం మారు మనసు పొంది బాప్తిసము పొంది పరిశుద్ధాత్మను వరాన్ని పొందాలి. అందుకే యెహోవాగా కాపరి నాకు లేమి కలుగుదని 2 విశ్వాసముగా మనం చెప్పాలి. కాబట్టి మీరు మనగా అది దేవుని పునరుద్ధాన ఈ గొప్పతనాన్ని గ్రహించిన వారంగా, అందుకే ఈ పునరుద్ధానానికి కొన్ని ప్రత్యేకతలు అంటే దేవుడు పాపాన్ని జయించాడు, దేవుడు అపవాదాన్ని జయించాడు, ఆయన ఇంకా మరణాన్ని జయించాడు. కనుక జయించిన ఇన్ని ఆ క్వాలిటీస్ లేకపోతే విలువలు మనకు కావాలంటే మనము ఆయనను అనుసరించాలి. ఆయన అనుసరిస్తే మనం పాపాన్ని జయిస్తాం, మరణాన్ని జయిస్తాం, అపవాదిని జయిస్తాం. మన ముందు ఏదున్నా అనేక శరీరంగా జీవపటము దేవుని వలన పుట్టినవి కావు కనుక దేవుని వలన పుట్టిన వాడు ఎలా ఉంటాడు? నిత్యము నిలిచి ఉండడానికి మన జీవితాలు ఉంటాయి. కాబట్టి ఈ రీతిగా కట్టబడాలని, దేవుని వర్ధిల్లాలని, దేవుని రాకడతో ఎత్తబడాలని దేవుని కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ప్రమాణం ముగిస్తున్నాను. దేవుడు మనను ప్రవీణిలో దేవుని వాక్యం జీవించినదాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. తర్వాత స్థలం వస్తున్నట్లయితే మమ్మల్ని జ్ఞాపకం వస్తుంది. స్తోత్రాలయ మీ శ్రేష్టమైన ఘన అయ్యా ఈ కృపను బట్టి ఇదిగో మా ప్రభా ఈ పాప సిద్ధాంతులను సిద్ధాంతాలు కనిపించండి, కూర్చోండి. అయ్యా వాళ్ళందరిని బట్టి మీ ఈ శుభ
అయ్యా ఈ పునరుద్ధాన దినం, ఈస్టర్ ఈ దినాన్ని అయ్యా మేమందరం కూడా సంతోషంగా మేము ప్రార్థన చేస్తున్నాం. లేచిన దేవుడే ఇచ్చిన మా ప్రభు స్తుతులు స్తోత్రాలు. నేను బ్రతికి ఉన్నవాడిగా సజీవుడైన దేవుడిగా అయ్యా మా పక్షములు మీరు ఉన్నటువంటి స్తోత్రాలు మీకు స్తుతులు తెలుస్తూ ఈ సమయంలో ఇలా వాక్యాన్ని మా హృదయాల్లో నుంచి మాదిరి కనుక ఆధ్యాత్మికంగా మేము మధ్యలో సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయంతో వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్.